వెల్కమ్ క్రికెట్. వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ షో. సో, ఈ రోజు నుంచి కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఈవినింగ్ 5కు మీ ముందుకు రాబోతున్నాయి. సో, ఈ 18థ్ జులై 2025 కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్‌లో మొదటిది వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ 2025. సో, ఈ యొక్క కరెంట్ అఫైర్‌లో మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే 2 ముఖ్యమైన అంశాలున్నాయి. ఒకటి డేట్. సో, 17థ్ జులైని మనం వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ అని పిలుస్తాము. సెకండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ థీమ్. సో, 2025 ఈ డే యొక్క థీమ్ ఏంటంటే అకౌంటబిలిటీ అండ్ రెస్పెక్ట్ ఫర్ లా అదనమాట. ఇక్కడ ఇంటర్నేషనల్ జస్టిస్ అంటే సో, ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా క్రైమ్స్ ఇప్పటిదాకా జరిగాయి అండ్ జరుగుతున్నాయి కూడా. అయితే వాటికి న్యాయం జరుగుతుందా? అంటే నిజంగా ఎవరైతే ఇబ్బంది పడ్డారో అలాంటి క్రైమ్స్ వల్ల వారికి సరైన న్యాయం జరుగుతుందా? అంటే అది బిగ బి ఒక ఒక పెద్ద క్వెషన్ మార్క్ అనమాట. అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అందరికి న్యాయం జరిగిందని. కొంతమందికి న్యాయం జరిగుంటుంది. బట్ కొంతమందికి న్యాయం కష్టం. ఎందుకంటే సాక్షులు కొంతమంది చనిపోయిన వారుంటారు. లేదా సాక్షుల్ని ప్రభావితం చేసి వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన వారుంటారు. సో, ఖచ్చితంగా న్యాయం అనేది కష్టం అనమాట. అలాంటివి. ఎందుకంటే కోర్ట్ అనేది పేపర్‌ని నమ్ముతది. అక్కడ ఎవిడెన్స్‌ని నమ్ముతుంది కోర్ట్ అన్నది. సో, అలా అయితే ఈరోజు ఏం చేస్తారు అంటే ఎక్కడెక్కడైతే విపరీతమైన క్రైమ్స్ జరుగుంటాయో సో, అలాంటి క్రైమ్స్‌లో దోషులు తప్పించుకోకుండా ఎలా చేయాలి అనే విషయం మీద వాళ్ళు కొన్ని ఎఫర్ట్స్‌ని ఆలోచించి, వాటిని ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేస్తారనమాట. సో, అలాంటి ముఖ్యమైన రోజు ఇది. వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ 2025 అనమాట. సో, ఇది ఇక్కడ ముఖ్యమైన అంశం. నెక్స్ట్ ముఖ్యమైన కరెంట్ అఫైర్ వరల్డ్ స్నేక్ డే. సో, వరల్డ్ స్నేక్ డేకి సంబంధించిన సెపరేట్ థీమ్ అంటూ ఏం లేదు. అయితే 16థ్ జులై దీన్ని అబ్జర్వ్ చేస్తారు. సో, అయితే బెంగుళూరులో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బెంగుళూరులో ఎక్కువగా క్లియర్‌గా ఒక, ఒక చిన్న ఫెస్టివల్ లాగా జరిగింది. అయితే ఇప్పుడు నేను ఇమేజ్ చూపిస్తుంది మాత్రం అది న్యూఢిల్లీకి సంబంధించిందనమాట. సో, అది వరల్డ్ స్నేక్ డే. వాళ్ళు దాంట్లో ఎవరైతే పక్షుల ప్రేమికులు లేదా ఈ యొక్క స్నేక్స్‌ని ఇష్టపడే వాళ్ళు స్నేక్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, అండ్ ఇండియా పోస్ట్ వాళ్ళు కానీ, ఎన్‌జీఓస్ కానీ వాళ్ళు కానీ, అండ్ వాళ్ళందరూ కూడా పాములకు సంబంధించి వాళ్ళు ఒక అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడానికి ఈ రోజుని ఉపయోగించుకుంటారనమాట. అంటే ఒక పాముని చూసిన వెంటనే భయం కాకుండా మనం ఒక ప్రేమ అనేది కలగాలి అని వాళ్ళు ఆహ్, మన కి చెప్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే పాములన్నీ కూడా విషపూరితమైన పాములు కాదు. సో, మనము వాటితో ఫ్రెండ్‌షిప్ చేసే కొద్దీ మనము వాటినితో ఇచ్చే కెమిస్ట్రీని బట్టి అవి మనతో నడుచుకుంటాయి. సో, అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఒకవేళ ఒక పాము కాటు మనకు కుట్టిన వెంటనే, ఆ పాము కాటు కుట్టిన వెంటనే మనం ఏం చేయాలి? నెక్స్ట్ వెంటనే ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి అనేది కూడా వాళ్ళు ఈ రోజున ప్రమోట్ చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ గవర్నమెంట్ ఒక న్యూ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. దాని పేరు పీఎం ధాన్య కృషి యోజన పీఎండీడీకేవై అనమాట. సో, ఇదేంటంటే అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని బూస్ట్ చేయడానికి, ఫార్మర్ ఇన్‌కమ్‌ని ఇంక్రీజ్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ చాలా వరకు యూజ్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది. అండ్ ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ విషయాన్ని రీసెంట్ బడ్జెట్‌లో ఆమె అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 24,000 కోట్లు కేటాయించారు 6 ఇయర్స్ స్పాన్‌లో. అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి 6 ఇయర్స్ పడుతుంది. ఈ 6 సంవత్సరాలకు గాను 24,000 కోట్లు వాళ్ళు కేటాయించారనమాట. సో, స్టార్టింగ్ ఇనీషియల్‌గా 100 డిస్ట్రిక్ట్స్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో, వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటంటే ఆ 100 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇండియా వైడ్ ఆ 100 డిస్ట్రిక్ట్ యొక్క కలెక్టర్స్ ఉంటారు కదా! ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళని పూర్తి సెట్ చేసుకొని ఆ 100 డిస్ట్రిక్ట్స్‌కి సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందిస్తారు. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌కి సంబంధించి వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా వాళ్ళు స్టార్ట్ చేస్తారు వాళ్ళ ప్లాన్ అన్నది. సో, దాని యొక్క గోల్ పూర్తిగా రీచ్ అవుతే దాదాపు 17,000,000 ఫార్మర్స్ అన్నది వాళ్ళు పూర్తిగా లబ్ధి పొందే అవకాశం ఉంది. అయితే ఇందాక నేను చెప్పాను గదా! ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ను కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ అవుతోందా? లేదా? ఈ యొక్క ప్రోగ్రామ్ కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ అవుతోందా? లేదా? ఆ 100 డిస్ట్రిక్ట్స్‌లో అని తెలుసుకోవడానికి 117 కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్‌ని వాళ్ళు యూజ్ చేయబోతున్నారు. ఒక పెర్ఫార్మన్స్
డాష్‌బోర్డ్‌లో. సో, ఆ ఇండికేటర్స్‌ని బట్టి సో, ఇది ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా లేదా? లేదా ప్రజల్లో దీని స్పందన మంచిగా ఉందా లేదా? ఇది ప్రజలకు నిజంగా యూజ్ అవుతుందా లేదా? లేదా మనం జస్ట్ అనుకుంటున్నామా? ఇవన్నీ కూడా వాళ్ళు ఒక అంచనా వేసి మిగిలిన ఆహ్, దేశంలో మిగిలిన జిల్లాలకు కూడా వీటిని విస్తరింపజేస్తారనమాట. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, దీని పేరు పీఎం ధన్ ధాన్య కృషి యోజన పీఎండీడీకేవై. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే 2025. సో, మనకు జూలై 18న సో, ఈ నెల్సన్ మండేలా గారి అంతర్జాతీయ దినోత్సవం మనకు కనపడుతుందనమాట. దీంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ రాయడం జరిగింది. సో, జూలై 18న నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తారు. సో, మన దేశంలో గాంధీజీలాగే దక్షిణాఫ్రికాలో మండేలాను శాంతి, అహింసకు చిహ్నంగా వాళ్ళు పేర్కొంటారనమాట. అయితే ఆయన జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడి నల్లజాతి సూర్యుడుగా ఆయన పేరు పొందారు. అండ్ ఆయన ఆశయాలైన అందరికీ విద్య, మానవుల హక్కుల రక్షణ, లింగ సమానత్వం, పేదరిక నిర్మూలన మొదలైన వాటిని సమాజంలోకి తీసుకెళ్ళడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, యొక్క యొక్క స్కీమ్స్ అన్నీ గూడా ఈరోజు ఎక్కువ మందికి తీసుకెళ్తారనమాట. అంటే ఆయన పేరు మీద వాటిని ప్రభావితం చేస్తారు. సో, ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. సో, వాటిలో మనకు ముఖ్యమైనవేవైతే అవి మాత్రం మనము చూద్దాం. సో, ఆయన పూర్తి పేరు నెల్సన్ రోలీ క్లాహ్లా మండేలా. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఆయన పుట్టిన తేదీ జూలై 18, 1918 అనమాట. తర్వాత దక్షిణాఫ్రికాలో ట్రాన్స్‌కేలో ఆయన పుట్టారనమాట. ఇది ముఖ్యమైన కరెంట్ అఫైర్ నంబర్ 1. నెక్స్ట్ ఏంటంటే ఆహ్, హ్మ్. ఓకే. యెస్. ఆయనకు 1993లో ఈయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అనమాట. తర్వాత ఈయనకు 1990లో ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఇండియన్ గవర్నమెంట్ ఆయనకు ఆఫర్ చేసింది. ఇది మూడో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. తర్వాత ఈయన 2013 డిసెంబర్ 5న మరణించారు. ఇది నాలుగో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అనమాట. సో, అయితే ఆయన జూలై 18 జూలై 18న ఆయన కృషికి గుర్తుగా నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి 2009లో అధికారికంగా ప్రకటించిందనమాట. సో, అప్పటి నుంచి 2010 నుంచి ప్రతి సంవత్సరం ఇలా నిర్వహిస్తున్నారు. సో, అది ఇక్కడ ముఖ్యమైన అంశం. ఈ యొక్క 4 పాయింట్స్ చాలా చాలా కీలకం ఈ కరెంట్ అఫైర్స్‌లో. ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్ సిటీస్. సో, నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది లాంచ్ చేసిందనమాట. ఇవేంటో ఒకసారి మనము ఆహ్, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024, 5కి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు 5 పురస్కారాలు లభించాయన్నమాట. సో, 17థ్ అంటే నిన్న ఈ రాష్ట్రపతి గారు ముర్ము గారు ఈ అవార్డ్‌ని వాళ్ళు ఆమె ఇవ్వడం జరిగారు. అయితే అసలు మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే ఏంటంటే ఈ యొక్క గృహ నిర్మాణం కావచ్చు, లేదా పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎం ఎంఓహెచ్ఏ ఉంది కదా! సో, దాని ద్వారా భారతదేశంలోని సిటీస్ ఏవైతే ఉంటాయో, వాటిలో క్లీన్లీనెస్ పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యం అంచనా వేసే కార్యక్రమమే ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ అనమాట. అయితే ఈ స్వచ్ఛ భారత్‌లో ఇదొక ముఖ్యమైన అంశం అనమాట. ఓకే. సో, దీంట్లో యొక్క ముఖ్య ఉద్దేశాలేంటంటే, మనకు ఎక్కువ మంది ప్రజల్ని ఇందులో పార్ట్నర్స్‌గా చేర్చడం దీనిలో ఒక ఉద్దేశ్యం. తర్వాత క్లీన్లీనెస్ చాలా ముఖ్యం మన ఊర్లో అని చెప్పడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అయితే నగరం మధ్య ఒక హెల్తీ కాంపిటీషన్‌ని తీసుకురావడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. తర్వాత వాటి బలహీనతలేంటి? నేనెక్కడున్నాను? నేనింకా ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతాను? అని వా నగరాలకు చెప్పే ప్రక్రియ గూడా ఈ యొక్క కార్యక్రమం అనమాట. అయితే ఇక్కడ ఈ సర్వే విషయానికొస్తే 2024, 25 సర్వే విషయానికొస్తే మొత్తం 4500 సిటీస్‌ని వాళ్ళు పూర్తిగా క్యాప్చర్ చేసుకున్నారు. సో, అందులో 10 ఇండికేటర్స్‌ని వాళ్ళు నమోదు చేశారు. సో, దాంట్లో భాగంగా 14,00,00,000 మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారనమాట. సో, మొత్తం 4 కేటగరీస్‌లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 78 అవార్డ్స్‌ని ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమండి.
ఓకే. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తడి, పొడి చెత్త నిర్వహణ ఎలా ఉంటుంది? లేదా జన సంచారం ఎలా ఉంటుంది? మురుగు కాలువలు ఎలా ఉన్నాయి గానీ, నెక్స్ట్ పరిసరాలు ఎలా ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి? వ్యర్థాలు ఎలా నిర్వహిస్తున్నారు? తర్వాత ప్లాంట్‌లేవైనా ఉన్నాయా? అంటే రీసైకిల్ ఏమైనా చేస్తున్నారా? లేదా ఈ ఆ యొక్క చెత్త సేకరణ పైన ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? సో, తర్వాత ఇవన్నీ, ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క అర్హత అంటే ఇక్కడ మీకు కనబడుతుంది గదా! సూపర్ స్వచ్ఛ లీగ్ అని చెప్పి. సో, ఇదంటే ఏంటంటే ఈ అవార్డ్స్‌లో ఇదొక ప్రత్యేక విభాగం అనమాట. సో, పరిశుభ్రతలో అత్యుత్తమంగా నిలిచిన నగరాల కోసం దీన్ని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో, దీని యొక్క అర్హత ఏంటంటే, గత 3 సంవత్సరాల్లో కనీసం ఒక్కసారైనా 3 టాప్ 3లో రావాలనమాట. అండ్ తర్వాత ఇది టాప్ 20%లో ఉన్న నగరాలు ఇందులో వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మనకు ఏంటంటే విశాఖపట్నం వచ్చి జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్ట్రియల్ అవార్డ్ గెలుచుకుంది. రాజమహేంద్రవరం వచ్చి ప్రామిసింగ్ స్వచ్ఛ్ షెహర్ ఆఫ్ ద స్ట్రీట్ కేటగిరీలో మినిస్ట్రియల్ అవార్డ్‌కి ఎంపికైంది. తర్వాత విజయవాడ వచ్చి 10,00,000 జనాభా పైబడిన నగరాల స్వచ్ఛ స ఆహ్, సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్‌లో భాగంగా పురస్కారం గెలుచుకుంది. అండ్ దేశంలో వరుసగా ఎనిమిదోసారి పరిశుభ్ర నగరంగా నిలిచి, ఆ తర్వాత సూరత్, నవి ముంబై, విజయవాడ వచ్చి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ గుంటూరొచ్చి 3-10,00,000 జనాభా కేటగిరీలో పురస్కారం గెలుచుకుంది. సో, తిరుపతి 3,00,000 లోపు జనాభా విభాగంలో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ పురస్కారం గెలుచుకుంది. సో, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అండ్ మరొక ముఖ్యమైన అంశమండి. యాహ్! నేను ఒక రోజు క్రితం నేను వీడియో చేశాను. సో, నోటిఫికేషన్స్ రాబోతున్నాయని చెప్పి. సో, అంతకంటే ముందే ఒక నోటిఫికేషన్ మనకు అపియర్ అయ్యింది. ఏబీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అని చెప్పి. సో, దానికి సంబంధించి ఐబీపీఎస్సీ చాలా వేగంగా అడుగులు ముందుకేస్తుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో, నిన్న ఈవినింగ్ వచ్చిన వెబ్ నోట్ ఇది. సో, సెప్టెంబర్ 7న ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో, ఈ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఏవైనా సరే న్యూ అప్డేట్స్ ఏవైనా గూడా ఉన్నాయి కూడా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో, దీన్ని బట్టి మనము ఒక అంచనా ఏయాల్సిందేంటంటే, ఒక నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వితిన్ 45 డేస్, వితిన్ 50 డేస్ ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళు చాలా వేగంగా అడుగులేస్తున్నారు. ఇది ఫస్ట్ టైమ్ కాదు. డీఎస్‌సీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు సెకండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. రేపు ఏదైనా సరే ఒక 1 మంత్ తర్వాత లేదా 1 ½ మంత్ తర్వాత రాబోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కూడా ఇలాగే జరగబోతోంది. ఖచ్చితంగా అంటే నేను ఖచ్చితంగా అంటే కన్ఫర్మ్ చెప్పట్లేదు. బట్ మాక్సిమం 90% ఇలాగే ఛాన్స్ ఉంది. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మనకు సమయం అన్నది ఎక్కువ ఇవ్వరు. ఇచ్చే అవకాశం ఉండదు. అప్పుడు మనము ఏదైనా సరే ఆన్‌లైన్ క్యాంపెయిన్స్ ఏవైనా మనం స్టార్ట్ చేసినా కూడా పెద్దగా యూజ్ ఉండదు. వాళ్ళు దాన్ని పట్టించుకోరు. సో, మీరు ఒకవేళ ఏపీపీఎస్సీలో ఉద్యోగం కావాలి అనుకుంటే వెంటనే మీ ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఆ విషయాన్ని నేను నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. సో, ఆ వీడియో లింక్ నేను కింద ఇస్తాను. దాంతో పాటుగా ఎండోమెంట్ వీడియోస్ కూడా ప్రతిరోజు మార్నింగ్ 10 గంటలకు ఒక వీడియో రాబోతోంది. వస్తుంది ఆల్రెడీ. ఇప్పటిదాకా 32 రోజులు పూర్తయింది. ఆ వీడియోస్ లింక్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సో, ఒకసారి మీరు వెళ్లి వాచ్ చేయండి. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.